ఒడిశాలోని పూరి జగన్నాథుడి ఆభరణాల గురించి, ఆ ఖజానా గురించి రకరకాలుగా చెబుతుంటారు. అది కళ్ళు చెదిరే ఖజానా అని, అందులో ఉన్న వజ్ర వైడూర్యాలు, గోమేధికలు, కెంపులు, పుష్యరాగాలు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితరాలను అప్పట్లో 5 చెక్క పెట్టెలలో భద్రపరిచారని చెబుతుంటారు. వీటిని చివరిసారిగా 1978లో లెక్కించారట. ఈ నేపథ్యంలో సుమారు 46 ఏళ్ల తర్వాత తిరిగి లెక్కించనున్నారని తెలుస్తోంది. అవును, కళ్ళు చెదిరే ఖజానాగా చెప్పే పూరి జగన్నాథుడి బండాగారాన్ని త్వరలో తెరవనున్నారు. వాస్తవానికి పూర్వం 3 ఏళ్ళు లేదా 5 ఏళ్లకు ఒకసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. ఈ నేపథ్యంలో 1978లో చివరిసారిగా లెక్కించారు. నాడు ఈ సంపద లెక్కించడానికి సుమారు 70 రోజులు పట్టిందని చెబుతారు. అయితే అప్పట్లో కొన్నింటిని వదిలేశారని, అందువల్ల లెక్కల్లో సందేహాలున్నాయనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్ విచారణ జరిపిన హైకోర్టు ఈ భాండాగారం తెరిచి సంపద తిరిగి లెక్కించాలని ఆదేశించింది. ఈ తీర్పుని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఇదే సమయంలో వర్షపు నీరు లీక్ అయి గోడలు బీటులు వారుతున్నందున మరమ్మతులు చేయాలని 2018లోనే పురావస్తు శాఖ ఆదేశించింది. దీంతో 2019 ఏప్రిల్లో నాటి నవీన్ పట్నాయక్ సర్కార్ నియమించిన 13 మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవగా రహస్య గది తాళబుచ్చి కనిపించలేదు. ఈ వ్యవహారం అక్కడితో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని నియమించింది. అయితే ఇంతలో డూప్లికేట్ తాళం చెవి పూరి కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే ఈ భాండాగారం తెరిపిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ హామీకి కట్టుబడి రిటైర్డ్ జడ్జి జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. దీంతో సుమారు 46 ఏళ్ల తర్వాత ఈ నెల 14న ఈ భాండాగారాన్ని తెరవనున్నారు. ఈ సందర్భంగా ఆభరణాల లెక్కింపుతో పాటు అవసరమైన మరమ్మతులు కూడా చేపట్టనున్నట్లు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా స్పందించిన జస్టిస్ రద్ భాండాగారం తెరవడంతో పాటు సంపద లెక్కింపు, ఆభరణాల భద్రత, మరమ్మతులపై ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వెల్లడించారు. ఈ సమయంలో కలెక్టరేట్లో ఉన్న తాళం చెవి తెరుచుకోకపోతే తాళం కప్ప పగలగొట్టి మరీ తెరవనున్నారని పేర్కొంటున్నారు.